చెప్తాను. మీరు ముందు రాండి లేకుంటే మీరు కూర్చోండి. నబీకోట నుంచి ఇట్లా పట్టాలి. చర్చి కాడ నుంచి 5.5 hours పట్టింది సార్. 5 గంటల 7 గంటలు పట్టింది సార్ మన జర్నీ. 7 గంటలు. నేను జీప్ ఎక్కింది 8:30 సార్ లక్కడిపల్లి. మనం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం సార్. 9 కల్లా వచ్చినాము. 9:30 వరకు అక్కడే ఉన్నాము. అంతవరకు అంటే మనం కదిలినాక ఎంచేపు కదిలినారో మనకు తెలియదు. ఆటో వాడు బాగా వచ్చినాడు సార్. వాడికి సినిమా పిచ్చి పట్టింది వాడికి. ఆటో వాడు 8 టికెట్లు కొన్నాట 60 అడుగుల కట్అవుట్ ఇచ్చినట్టే అబ్బాయిలో చెప్తాను చెప్ప. ఒక టికెట్లు 150 పెట్టి 8 టికెట్లు కొన్నాట 60 అడుగులు అది కట్అవుట్ తయారు చేయించాక మొత్తం వాళ్ళంతా గీగ సార్. వాడు గీగలాగా వచ్చినాడు సార్. బాబు వాళ్ళ ఇంటి సైడ్ కదా సార్. సార్ మన బాబు ఇంటి దగ్గరే. సరే సార్. ఆర్జేడీ ఆఫీస్. ఆర్జేడీ ఆఫీస్. ఏమి వర్షం సార్. వర్షం నిండిపోయినాయి గుంతలన్నీ. ఒక్క చుక్క పడ్డ చూడండి. గాలి కూడా లేదు సార్ మనకు. ఆ బయట మనకి కేసరం కాలం ఎంత గాలి. మనకు టౌన్ లో ప్రశాంతంగా ఉంది. మరి కడపలో వేడి ఎక్కువ ఉంది. పాపం చూసుకోండి. కరెక్టే సార్. సార్ టర్ను సార్ చెప్తా సార్. ఇక్కడ పోవాలి సార్. మసీద్ దగ్గర పోతారు. ఇటు తీసుకొచ్చాము కదా సార్. అవును సార్. కొంచెం ముందు లెఫ్ట్ టెంపుల్ ఉండే చూడండి. ఇక్కడి నుంచి లెఫ్ట్. ఇది టెంపుల్ అయిందా? ఈడ ఇది ఉంది కదా సార్ ఒకటి బిల్డింగ్. ఇదేమో ఈడ ఒకటి నేను పాత పురాతన. అదే పాత ఇల్లు కదా. ఇది ఈ సైడ్ ఇదే యువతలు నేను చెప్పేది. ఇది ఇదే. దీనికి ఆపోజిట్ ఉంది. అదే ఇది ఇది దీంట్లో మేము ఐటీ పెట్టినాము సార్. దీంట్లో నేను ఇన్స్ట్రక్టర్ ఓపెన్ చేస్తాను.
ఒకటి ఆటోలో వస్తాను ఇట్లా ఈ సంగా రైట్ ఇక సార్ సార్ కరెంట్ పొడిచింది పాత బస్ స్టాండ్ బ్రిడ్జి వచ్చింది రాలేదా వస్తా సార్ ఈ వీధిలో సార్ ఇల్లు. ఈ వీధిలోనా సార్ అంటే ఆర్జేడీ ఆఫీస్ వెనక రైట్ రైట్ మీరు కొత్తగడ దిగుతున్నా నేను కోర్టు సార్ ఎప్పుడు వచ్చేది కదా నేను 1 year అయింది అడిగి అయిపోయి ఇదే ఫస్ట్ టైం ఇదే అంటే అది ప్రాబ్లం లేకుంటే రెండు ఫ్రెండ్స్తో కూడా ఎత్తలేకుండరు సార్ అంటే రాలేదంటే ఇప్పుడు కూడా మ్యారేజ్ క్లియర్ అయినట్టు లేదు లేదు ఐడెంటిటీ ఫోన్ చేసిండు మా కొలీగ్తో కానట్టు అయితే కాలే మేము ఇట్లా పోయి మేలు అయిపోయింది మా మేనేజర్కి 2 నెలలు ఆగిపోదాం క్లియర్ అయిపోతుంది అంటే అది సార్ మేము ఖచ్చితంగా 5:45కు ఆడనే ఉన్నాం స్పాట్లో ఉన్నాం ఒక 5:45 మేము అప్పుడు బయలుదేరి ఆడనే ఉన్నాము కట్టెలు దించడానికి కుదరలే ట్రైన్ ఎత్తలేకుంది మేము 6 గంటలు వచ్చేసి ఈ పక్క ఉన్నాం సార్ కింద ఉన్నాము అవునా ఇక కాదు అని ఇంకా ఆలోచన చేసి గోల్ చెరువుకి వచ్చినాం గోల్ చెరువుకి వచ్చి కాఫీ తాగి ఆలోచన చేసినాం ఎట్లా చేస్తాము అని ఇంక వీళ్ళ ఇప్పుడు సార్ వచ్చినాడు కదా ఆయన వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు లక్కిరెడ్డిపల్లెలో ఉన్నారు బండి తీసుకుపోయి లక్కిరెడ్డిపల్లెలో పెట్టి ఇంకా ఆ నుంచి వేటాడుతూ వచ్చాము అది ఒకవేళ బస్సు నిలబెట్టింటే కానీ ఎక్కి నేను ఇవ్వలేము వాడు 109 రూపాయలని కూడా నిలబెట్టకపోయినాడు కదా నిలబెట్టింటే ఎక్కేసింది వాళ్ళకి ఎప్పుడో ఇంటికి కూడా పోయినా నేను చేయి దగ్గరికి బస్ దగ్గర చేయి పెట్టి పెట్టి ఆ తట్టచ్చని కూడా నిలబడలే వాడు వాడేం తర్వాత మనం ఇక్కడ చక్రాయపేటలో దిగినప్పుడు మళ్ళీ బస్సులు వచ్చినాయి సార్ మేము అక్కడే చెప్పినాం ఎవరికి వానికి బదులు బస్సులకి ఒరే డబుల్ టికెట్ ఇస్తాం పారానైనా కొట్టు మాకు అంటే 2 వ్యక్తుల కోసం వాడు కొట్టలే యూజ్లెస్ లో అంటే ముందు కడప కూర్చుకుని ఉంటాడు చూడు చిత్తూరు నుంచి వాళ్ళు ఇబ్బంది అవుతుంది సార్ మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వమంటే వేరు కదా అని మేము క్లియరెన్స్ అయినందుకనే వస్తామంటే క్లియరెన్స్ ఎప్పుడు అవుతుంది కానివ్వండి అని మళ్ళీ మేము పొరపాటు ఏం చేసినామంటే మేము బండికి నాకు తెచ్చుకోకపోయినంటే అంటే డైరెక్ట్ ఆన్ ఎక్కింది ఆ రోంతా నడిచి కార్ అయినా తెప్పించుకుని లక్షణంగా పోయిపోతుంది గాడి ఈ పక్కకి దిగి వచ్చి కరెక్ట్ సార్ ఎట్లయితే ఉంది మనం ఎట్లా ఎంతసేపు పోతామో ఒక 4 అడుగులు ఆ రోంతే ఆ పైన ఎక్కి దిగొచ్చు ఒక ఆంజనేయుడు అయిపోయాడు అంతే లక్షణంగా ఎప్పుడో వచ్చింది బండి తెచ్చుకుని అడిగిపోయాను బండి తెచ్చుకొని ఇరికించుకొని మేము ఇగులాడు కేవలం బండే మాకు ఇప్పుడు ట్రబుల్ ఇచ్చింది లేకుంటే ఎప్పుడు వచ్చింది మళ్ళా బండి వదిలేసి వచ్చేదానికి లేదు
ఎక్కడ పెట్టేదానికి గోల్ చెరువు పోయి మళ్ళా ఈ కొండకి అతను నచ్చలేము. చూడు మరి అట్లా గోల్ చెరువులో తెలిసిన వాళ్ళు ఉండాలి. పెట్టింది ఆడబెట్టి మళ్ళీ కొండ ఎవరుకుతారు ఇంత దూరం. ఒక మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ ఎక్కి రావాలి. కడప దగ్గరలో కదా అది జరిగింది. యాక్సిడెంట్ జరిగింది. పక్కకు కదా అంతా కార్ సెక్షన్ అంతా అయిపోయింది. డౌన్ లో 2 మలుపు కదా అంటే ఆంజనేయ గుడి అయిపోతే అయిపోయింది. అది మామూలుగా సిమెంట్ వేసుకొని పోయేది ఉంటుంది ట్యాంకర్. ఆ ట్యాంకర్ కు ఈడుపోయి గుద్దినాడు. పిల్లగాళ్ళంతా ఈరోజు వాడే బస్సు పైన తీసుకున్నాడు. 10 రూపాయలు అనవసరం 110 రూపాయలు ఇచ్చి ఈడ దిగును లక్షణంగా సేఫ్ గా. రే తీసుకున్నా ఇంటికాడ తీసుకున్నా సైడ్ ఎందుకు వచ్చినా సైడ్ ఇంటనే నన్ను కూడా ఎక్కించుకొని పోతాం. బండి ఉందా? ఆడిందా బండి ఆడుంది.